హాయ్ ఫ్రెండ్స్. పంటకి పురుగు పడితే పంటంతా ఎట్లా నాశనం అవుతుందో, అలాగే ఫ్రెండ్షిప్‌లో ఒక గ్రూప్‌లో ఎవడైనా ఒక నెగెటివ్ పర్సన్ ఉంటే, ఆ గ్రూప్ మొత్తం నాశనం అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టదు. సో, నేనెందుకు ఇది చెప్తున్నానంటే, దీనికి కారణాలు కూడా చెప్తాను. ఓజీస్ అండ్ రాయల్స్. రాయల్స్‌లో ఏంట్రా అంటే, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ గెలవాలని కూడా వాళ్ళ మనసులో ఎటువంటి దురుద్దేశం ఉండదనమాట. వాళ్ళ ఫ్రెండ్ గెలిచినా కూడా వాళ్ళు అంతే సంతోషిస్తారు. వాళ్ళు గెలిస్తే ఎంత సంతోషం ఉంటదో, వాళ్ళ ఫ్రెండ్ గెలిచినా అంతే సంతోషం ఉంటది. వాళ్ళకి దురుద్దేశం ఉండదు. వాళ్ళల్లో వాళ్ళకి ఎటువంటి కల్మషాలు లేవు. ఓజీస్‌లో అలా గాదు. పైకి బాగా నటిస్తూనే లోపల మటుకు అబ్బా! వీడు గెలిచిపోయాడే. అదొక జెలస్ ఉంటదనమాట. దానివల్ల ఏమవుతదిరా అంటే మనం ఎంత ప్రయత్నించినా అది వెనక్కి లాగుతానే ఉంటది. సో, అలాగా ఒక ఫ్రెండ్‌షిప్‌లో ఒక నెగెటివ్ పర్సన్ ఉంటే అంత డేంజరు. ఆ నెగెటివ్ పర్సన్ ఎప్పుడైతే దూరం పెట్టేస్తామో, ఆ గ్రూప్ గూడా బావుంటది. అండు నేనొకటి చెప్తున్నానండి. దానికి అర్థం లాస్ట్‌లో చెప్తాను. హిందీలో ఇది నా సొంతది గాదు. నేను వేరే అతను చెప్తే అతనికి నేను చాలా పెద్ద ఫ్యాను హిందీ అతనికి. ఆ హిందీ కవిత్వాలు నాకు బాగా అర్థమవుతాయి గాబట్టి మాక్సిమం తెలుగులో కన్వర్ట్ చేసేదని చెప్తాను. कुछ रास्ता लिख देगा, कुछ मैं लिख दूँगा, तुम लिखते जाओ मुश्किलें, मैं मंजिल लिख दूँगा, आँखों में समंदर, दिल में आग लेके आया हूँ, तुम मेरा पर भी काट दोगे, तुम्हें कुछ भी नहीं मिलेगा, मैं జమీన్ పే భీ బైఠా मैं ఆస్మాన్ లిఖ్ దూంగా. దీనికి అర్థం నేను లాస్ట్‌లో చెప్తాను. ఇదంతా చెప్తే సోదనిపిస్తది. ఓకే. థర్డ్ కంటెండర్ అయితే ప్రేరణ అయింది. ఫస్ట్ కంటెండర్ రోహిణి అయింది. అండ్ సెకండ్ కంటెండర్ అవినాష్ అయ్యాడు. థర్డ్ ప్రేరణ అయింది. కంగ్రాచ్యులేషన్. 3 బ్లాక్ స్టార్స్ ఎవరికొచ్చాయంటే ఫస్ట్ టాస్క్‌లో వచ్చేసి బ్లాక్ స్టార్ విష్ణుప్రియకొచ్చింది. సెకండ్ టాస్క్‌లో నబీల్‌కొచ్చింది. థర్డ్ టాస్క్ ఇంకా జరగలేదు. థర్డ్ టాస్క్ ఈరోజు జరగతాది. థర్డ్ టాస్క్‌లో వచ్చేసి ప్రేరణ, నిఖిల్, గౌతమ్ అండ్ పృథ్వీ ఆడారు. దీంట్లో వచ్చేసి పృథ్వీకి బ్లాక్ స్టార్ వచ్చింది. ప్రేరణ కంటెండర్ అయింది. సో, వీళ్ళు ముగ్గురు కంటెండర్ అయ్యారు. ఇప్పుడు 6 మంది ఉన్నారు. ముగ్గురికి బ్లాక్ స్టార్ వచ్చింది. ఇంకా ముగ్గురున్నారు. ఈడేం జరుగుతదంటే గౌతమ్, నిఖిల్, టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురిలో ఒక టాస్క్ జరుగుతదనమాట. వీళ్ళ ముగ్గురిలో ఒకవేళ ఒక టాస్క్ జరిగితే ఆ ముగ్గురిలో కంటెండర్ ఎవరవుతారు? టోటల్‌గా కంటెండర్ 2 మంది అవుతారు. ఇప్పుడు ముగ్గురయ్యారు. ఒకవేళ ముగ్గురిలో టాస్క్ జరిగితే ఇంకొకరు కంటెండర్ అవుతారు. నలుగురు. ఫైనలిస్ట్ అంటే టాప్ 5లోకెళ్ళడానికి ఫైనలిస్ట్ అంటే 5 మెంబర్స్‌ని అంటే దానికి సింబల్ 5. ఫైనలిస్ట్ అంటే 5. సో, నాకు తెలిసి బ్లాక్ స్టార్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ దొరకొచ్చు అని నా ఉద్దేశము. సో, వాళ్ళతో కలుపుకుంటే 5 మెంబర్స్ అవుతారు. ఆ 5 మెంబర్స్‌లో నుంచి ఒకరు టాప్ 5కెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురైపోయారు. ముగ్గురికి బ్లాక్ స్టార్స్ వచ్చాయి. ముగ్గురికి రాలేదు. ఆ ముగ్గురిలో నుంచి ఒకరిని తీసుకుంటే 4 మెంబర్స్ అవుతారు. ఒకవేళ బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తే బ్లాక్ స్టార్స్‌లో వాళ్ళకి గూడా వాళ్ళలో ఒకరవుతారు. టాప్ 5కి రావడానికి 5 మంది కంటెండర్లు అయితే 5 మంది కంటెండర్లు అవుతారు. వాళ్ళలో నుంచి ఒకరు టికెట్ టు ఫినాలే అనేది గెలుస్తారు. ఇకపోతే హేట్ ప్లస్ సింపతి. దీనికి నేను క్లియర్‌గా చెప్తానండి. ఎందుకంటే ఇది జనాలని బిగ్ బాస్ జనాల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు. దానికి ఎలా అనేది నేను క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఒకటి ఆటో టాస్క్ జరిగిందా? దాంట్లో రోహిణిని దోసేసినప్పుడు మనం విష్ణుప్రియని ఏమన్నాం తిట్టాం. అలాగే యష్మిని దోసేసినప్పుడు విష్ణు మీద బాగా కోపం మెచ్చుకున్నాం. అదే కంటెండర్ టాస్క్‌లో విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇవ్వంగానే అయ్యో అన్నాం. సో, ఇక్కడ ఏంట్రా అంటే మనలోనే ఉంది. బిగ్ బాస్ క్రియేట్ చేస్తాడు ఇది మొత్తం. మనం వెంటనే రియాక్ట్ అవుతుంటాం. వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని మనం తిడతాం. వాళ్ళకి బాధ కలిగినప్పుడు మనం అయ్యో అంటాం. సో, ఇక్కడ ఏంట్రా అంటే మనమే అటు ఇటు అవుతుంటాం. సో, ఇక్కడేందంటే బిగ్ బాసు క్రియేట్ చేస్తుంటాడు దీన్ని మొత్తాన్ని. ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. సోమవారం రోజు నామినేషన్ జరిగిన రోజు గౌతమ్‌కి అందరూ ఓట్లేయంగానే అబ్బా! అందరూ టార్గెట్ చేశారు. గౌతమ్‌కి అందరూ టార్గెట్ చేసి నామినేషన్ చేశారని బాధపడ్డాం. అప్పుడు ఓజీలో వాళ్ళని తిట్టుకున్నాం. అంటే మనము అంటే నేను కూడా మీతో పాటు వస్తాను కాబట్టి, నేను కూడా జనాల్లో వస్తాను కాబట్టి. వెంటనే నిఖిల్‌కి ఇంతవరకు ఏ టాస్క్ ఆడనీయకపోతే నిఖిల్‌ని బిగ్ బాస్ గమ్మున కూర్చోబెట్టాడు. ఎవరు వచ్చి సెలెక్ట్ చేయట్లేదు. అన్‌ఫెయిర్ చేస్తున్నాడు నిఖిల్ విషయంలో అని చెప్పేసి బాధపడుతున్నాం. సో, మనమే తిట్టుకుంటున్నాం. మనమే బాధపడుతున్నాం. మనమే హేట్ ఇస్తున్నాం.
మనమే సింపతి ఇస్తున్నాం. నేను అదే చెప్తున్నా. విష్ణుప్రియ విషయంలో జరిగింది. ఇంకొకటి పృథ్వీ రోహిణిని నువ్వు జీరో, నువ్వు ఏం ఆడలేవు, నువ్వు కరెక్ట్గా పరిగెత్తలేవు అనుకున్నప్పుడు తిట్టుకున్నాం. రోహిణి నిరూపించుకున్నాక రోహిణిని మెంచుకున్నాం. పృథ్వీ బాధపడుతుంటే అయ్యో పాపం అనిపించింది, బాధ అనిపించింది. ఇక్కడ అదే ఒక టైంలో వాళ్ళు తప్పు చేస్తే మనం వాళ్ళని తిట్టుకుంటాం. ఆ తప్పులో కూడా నిజాయితీ ఉంటే మెచ్చుకుంటాం. కానీ ఆ తప్పులో నిజాయితీ లేదు, అది తప్పు, పెద్ద తప్పు అయితే మనం వాళ్ళని తిట్టుకుంటాం. ఇప్పుడు తప్పుకి క్షమాపణ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఒక తప్పుకి ఆ తప్పు ఎంత ఉంటుంది అనేది దానికి క్షమాపణ కూడా ఉంటుంది, దానికి శిక్ష కూడా ఉంటుంది. అది మనం ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ పృథ్వీ అండ్ రోహిణి విషయంలో జరిగిందా? సో ఇలానే నాకు ఇక్కడ కౌశి సారీ అండి. సో అలా ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. ప్రేరణ విషయంలో గౌతమ్ని నామినేట్ చేసేటప్పుడు హెడ్ఏక్ వచ్చిందిరా బాబు ఈ అమ్మాయి నామినేట్ చేస్తుంటాయని చెప్పి కోపడ్డాం. అదే ప్రేరణ కంటెండర్ టాస్క్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రేరణ పెట్టింది, సెకండ్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు అవినాష్ పెట్టేశాడు. కానీ ప్రేరణ విషయంలో అయ్యో పాపం అనిపించింది. అదే సింపతి అండ్ హేట్ రెండూ మనమే ఇస్తాం, జనాలే ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ మంచోళ్ళే. వాళ్ళు ఆ గేమ్ పరంగా అక్కడక్కడ రియాక్ట్ అవుతుంటారే కానీ వాళ్ళని తక్కువ చేయాలని ఎవరికి ఉండదు, వాళ్ళని ఏలెత్తి పెట్టి వీళ్ళు తప్పుడోళ్ళని ఎవరికి ఉండదు. వాళ్ళందరూ మంచోళ్ళే, స్వతహాగా అందరూ మంచోళ్ళే. బయట ఇప్పుడు ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఈవెంట్లలో వాళ్ళు ఎలా ఉంటారంటే అంత బాగుంటారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే రియాక్ట్ అవుతుండేది మనమే, ఎమోషనల్ అవుతుండేది మనమే, కోప్పడేది కూడా మనమే. సో ఇది గేమే అంత, జనాల ఎమోషన్స్ ఆడుకునేదే బిగ్ బాస్ గేమ్ అనేది. ఇది జనాలు చాలా మంది అర్థం చేసుకోడు. సో ప్రేరణ టాస్క్ గెలిచింది. ఇకపోతే అవినాష్ అదృష్టవంతుడు. ఇన్ని వారాలు నామినేషన్లోకి రాలేదు, నామినేషన్లోకి వచ్చిన ఎలిమినేషన్ షీల్డ్తో సేఫ్ అయ్యాడు. అండ్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. అదృష్టవంతుడు అంటే అదృష్టంతో పాటు కష్టం కూడా ఉంది. అతను పడే కష్టము నిజాయితీగా ఉంటే, పడే కష్టంలో కరెక్ట్ వేలో కష్టపడుతుంటే, అంటే ఏ తప్పు చేయకుండా కష్టాన్ని నమ్ముకొని పోతే అదృష్టం కూడా యాడ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అదే. చేసే పనిలో నిజాయితీ ఉందనుకోండి, చేసే కష్టంలో కూడా నిజాయితీ ఉంటే అదృష్టం కూడా మనకు వస్తుంది. ఆ చేసే పనిలో తప్పుడు దారులు ఎత్తుక్కొని మనం ఆ పని చేసామనుకోండి, లాస్ట్ మనకు పోయినంత దూరం బాగానే ఉంటుంది, లాస్ట్కి ఏమవుతుందంటే మొత్తం కింద పడిపోతాం. సో అది అవినాష్ విషయంలో అలా జరుగుతుంది. తను చేసే పని నిజాయితీగా చేస్తున్నాడు, చేస్తున్న కష్టం కూడా నిజాయితీగా చేస్తున్నాడు. అందుకే అతనికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ అదృష్టము వీకెండ్లో ఎలిమినేషన్ రౌండ్లో ఉంటుందా అనేది మనం గ్యారంటీ చెప్పలేం, బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశాడు అనేది. ఇకపోతే నబీల్ అండ్ పృథ్వీ ఖండబలంలో హీరోలు, వీళ్ళు బుద్ధి బలంలో జీరోలు. నేనే చెప్తున్నా, స్టార్టింగ్లో ఈ బుద్ధికి సంబంధించిన టాస్కులు పెట్టుంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయేవాళ్ళేమో. ఖండబలంకి సంబంధించిన టాస్కులు పెట్టారు కాబట్టి వీళ్ళు హీరోలు అయిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళని స్టార్టింగ్లో హీరోలను చేసేసి ఇప్పుడు జీరోలను చేస్తుంటే ఒక పక్క వీళ్ళకి ఏమీ రాదు, వీళ్ళు వేస్ట్ అని ఒక పక్క అనిపిస్తుంది, అయ్యో పాపం అని కూడా ఇంకో పక్క అనిపిస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నది. ఇంకొకటి, నబీల్కి బిగ్ బాస్ ఫుటేజ్ ఇవ్వకపోయినా నబీల్ క్రియేట్ చేసుకునే ఫుటేజ్ ఏదైతే ఉందో అది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఫుటేజ్ తనంతటా తనే క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే తన ఆలోచన విధానం, అంటే ఆలోచన ఎలా ఉంటుందంటే అయ్యో ఓడిపోతామే, తన తప్పేం కాదు, ఆ ఓడిపోతాము అనే ఆలోచనలో ఆ మైండ్లో కొన్ని వందల క్వశ్చన్లు రన్ అవుతుంటాయి. ఆ విషయంలో ఏంటంటే కొన్ని తెలియని మాటలు బయటకు వచ్చేస్తుంటాయి. సో దీనివల్ల ఏంటంటే నబీల్ నెగిటివ్ అవుతున్నాడు. నబీల్ తప్ప అంటే తప్పు కాదు, ఆ ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు అది నెగిటివ్గా వచ్చేస్తున్నాయి. సో ఈ నెగిటివ్గా ఏవైతే మాట్లాడుతున్నాడో బిగ్ బాస్ కూడా అవే చూపిస్తున్నాడు. చాలా మంది చూపిట్లా, ప్రత్యేకంగా నబీల్వే చూపిస్తున్నాడు. నబీలే ప్రేరణతో మాట్లాడేది, నబీల్ నిన్న అవినాష్ విషయంలో అనింది, ప్రత్యేకించి నబీల్వే నెగిటివ్ మొత్తం నబీల్ చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే నబీల్ని పంపించేయాలనే ఉద్దేశంతో నబీల్ని నెగిటివ్ చేస్తున్నారా అనే ఉద్దేశం అయితే వస్తుంది. ఇకపోతే ఓటింగ్ అండి, ఓటింగ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను. ఎందుకంటే రోజు ఓటింగ్ గురించి చెప్పడం కన్నా ఒక 2 డేస్కి ఆగి చెప్పినా బాగుంటుంది. రోజు చెప్పేది ఏముంది, ఒకరు ముందు ఒకరు వెనక, ఒకరు ముందు ఒకరు వెనక, అలానే ఉంది. ఇకపోతే మీకు ఫస్ట్లో నేను ఒకటి చెప్పాను, దానికి అర్థం చెప్తాను. కుछ रास्ता लिख देगा, कुछ मैं लिख दूंगा, तुम लिखते जाओ मुश्किलें, मैं मंजिल लिख दूंगा, आंखों में समुंदर, दिल में तूफान लेके आया हूँ, मेरे पर काट के तुम्हें कुछ भी नहीं मिलेगा,
మై జమీన్ పే భీ బైఠా తో మై ఆస్మాన్ లిఖ్ దూంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని నాకు దారి చూపిస్తే కొన్ని నేను వెతుక్కుంటా, అంటే నేను రాసుకుంటా ఆ గమ్యానికి. నేను వెళ్ళే గమ్యానికి కొద్దిగా దారి చూపిస్తే కొద్దిగా నేను ప్రయత్నిస్తా. మీరు ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఆ గమ్యానికి చేరుకునే దారి కష్టపడే వెళ్తాను. కంట్లో సముద్రం అంతా, అది కన్నీళ్ళు కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, కోపం కావచ్చు, అంత తీసుకొచ్చాను. గుండెల్లో తుఫానంత మంటతో వచ్చాను. అండ్ మీరు నా రెక్కలు కట్ చేసినా మీకేం దొరకదు. నేను భూమి మీద కూర్చున్నా ప్రజలు నన్ను ఆకాశంలో ఉంచుతారు. సో ఈ కవిత్వం నిఖిల్‌కా, గౌతమ్‌కా, ప్రేరణకా, రోషినికా, అవినాష్‌కా, టెస్ట్ హౌస్‌లో ఉన్న వాళ్ళల్లో ఎవరికి యాప్ట్ అవుతదో మీరు కామెంట్‌లలో చెప్పండి. కౌశిక్, సో నా వీడియోస్ చూస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్స్ కూడా చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా కోరిక ఏంటంటే అండి, బిగ్ బాస్ అయిపోయే లోపల నాకు లక్షల సబ్స్క్రైబర్స్ వద్దు. నేను 2Kకి దగ్గరగా ఉన్నాను. ఇంకో 500 సబ్స్క్రైబర్స్ అయితే 2K అయిపోతారు. ఆ 500 సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.